హలో గైస్, బాగున్నారా? నా పేరు అజయ్. సో కరెంట్లీ నాది ఇప్పుడు ఇంటర్న్షిప్ అయిపోయింది. నేను ఎఫ్ఎంజీ అనేది జూలైలో 24లో చేశాను అనమాట, కంప్లీట్ చేశాను. కరెంట్ ఇంటర్న్షిప్ కూడా అయిపోయింది ఇప్పుడు. సో గైస్, ఇప్పుడు నేను రీసెంట్గా ఒకటి అప్డేట్ వచ్చింది కదా, దాని గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. చాలా మంది అడుగుతున్నారని. ఓకేనా? ఒక నిమిషం. ఓకే డన్. నేను ముందుగా చెప్పేది ఏంటంటే నేను మీకు ఒకటి చెప్తాను, వినండి. ప్లీజ్ మంచిగా వినండి. ఓకే. ఈ డేట్ ఉంది కదా, ఏది 18th November 2021. దీనికి ముందు దీనికి ముందు ఎవరైతే ఆల్రెడీ ఎంబీబీఎస్లో అంటే మెడిసిన్లో జాయిన్ అయిపోయారో, ఓకేనా, దీనికి ముందు ఎవరైతే మెడిసిన్లో జాయిన్ పోయారో వాళ్ళందరూ వెళ్ళిపోండి ఇక్కడ నుంచి. వాళ్ళందరూ వెళ్ళిపోండి ఇక్కడ నుంచి. వాళ్ళందరూ ఈ వీడియో చూడమాకండి. ఓకేనా? ఊరికే కొంచెం టెన్షన్ పడమాకండి. చెప్తున్నా కదా, ఎవరైతే ఈ డేట్ ముందున ఎవరికైతే వాళ్ళు ఎంబీబీఎస్లో, బిఎస్ కాదు ఎండిలో జాయిన్ అయిపోయారో వాళ్ళు ఈ వీడియోని స్కిప్ చేసేయండి, చూడమాకండి. ఓకేనా? డన్. ఎవరైతే ఎవరైతే ఈ డేట్ ముందు ఇంకా బిఎస్లో ఉన్నారు, ఇంకా బిఎస్లో ఉన్నారు ఆర్ బిఎస్ చదువుతున్నారు అంటే ఏంటి? బిఎస్ ఉన్నారంటే ఏంటి? ఇంకా వాళ్ళు ఎంబీబీఎస్ జాయిన్ అవ్వలేదు కదా. కాబట్టి ఎవరైతే ఈ డేట్ ముందు ఎవరైతే బిఎస్ లో ఉన్నారు లేక చదువుతున్నారు ఇంకా వాళ్ళు మాత్రం ఈ వీడియో చూడండి. ఓకేనా? డన్నా? ఓకేనా? సో నేను మీకు ఒకటి క్లారిఫై ఇస్తాను. ఏంటంటే 18th November 2021లో మనకి ఏమొచ్చింది? ఒక కొత్త రూల్ అయితే వచ్చింది. ఆ రూల్ ఏమంటుంది చెప్పు? ఆ రూల్ ఏమంటుంది? ఎవరైతే ఎవరైతే ఈ డేట్ తర్వాత 18th November 2021 తర్వాత ఎవరైతే ఎవరైతే మెడిసిన్లో ఎవరైతే మెడిసిన్లో జాయిన్ అవుతారో, ఓకేనా, ఎవరైతే మెడిసిన్లో జాయిన్ అవుతారో వాళ్ళు వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళు మాత్రం తప్పనిసరిగా ఈ రూల్స్ ఉన్నాయి కదా, ఈ కొత్త కొత్త రూల్స్ ఉన్నాయి కదా, వాళ్ళకి మాత్రం ఇవన్నీ అప్లికేబుల్ అవుతుంది. అర్థమైందా? అర్థం కాలేదా? సరే. కొత్త రూల్ ఏమొచ్చింది చెప్పండి. ఎవరైతే 18th November 2021 తర్వాత జాయిన్ అవుతారో, దేంట్లో? మెడిసిన్లో, బిఎస్లో కాదు, మెడిసిన్లో. ఓకేనా? వాళ్ళకి మాత్రం ఇవన్నీ ఇవన్నీ ఈ కొత్త కొత్త రూల్స్ మాత్రమే ఇవన్నీ అప్లికబుల్ అవుతుంది. ఏంటది? ఈ 54 months డ్యూరేషన్ ఉండాలి, ఇంకోటి అక్కడ ఇంటర్న్షిప్ చేయాలని. నేను మాట్లాడతా, కొత్త కొత్త రూల్స్ గురించి మాట్లాడతాను. ఫస్ట్ వినండి. ఓకేనా? అర్థమైంది కదా? ఈ రూల్ ఎవరికి చెప్పండి? ఎవరైతే 18th November తర్వాత 2021 తర్వాత 18th November 2021 తర్వాత ఎవరైతే మెడిసిన్లో జాయిన్ అవుతారో వాళ్ళకి మాత్రం ఇది అంకితం. కొత్త రూల్ ఫాలో అవ్వాల్సిందే. కానీ 18th November 2021 ముందు ఎవరైతే బిఎస్ఓ ఎవరైతే బిఎస్ఓ లేకపోతే మెడిసిన్, ఓకేనా, మెడిసిన్ సారీ బిఎస్ కాదు, ఎవరైతే మెడిసిన్ జాయిన్ అయ్యారో వాళ్ళకి మాత్రం ఈ రూల్స్ అంకితం కాదు, ఈ రూల్స్ అప్లికబుల్ అవ్వదు. వాళ్ళు పాత రూల్ ఫాలో అవుతారు. డన్. కానీ పాపం కొంతమంది ఉంటారు. ఏంటి? ఇప్పుడు కొంతమందికి బిఎస్ 2 years ఉంటుంది. ఓకేనా? కొంతమంది బిఎస్ 2 years ఉంటుంది, కొంతమందికి 1 year ఉంటుంది, కొంతమంది అప్పుడే జాయిన్ అయి ఉంటారు బిఎస్ లో. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎన్ఎంసి ఏమంటుంది? బిఎస్ కాదురా మెడిసిన్ అంటుంది. బిఎస్ అసలు బిఎస్ మెడిసిన్ కాదు అంటుంది. కానీ ఫిలిప్పీన్స్ లో ఏంటి? బిఎస్ చేయాలి, తర్వాత మెడిసిన్. అంటే బిఎస్ చేస్తే నువ్వు ఆటోమేటికల్గా ఈ మెడిసిన్ లో జాయిన్ అవుతావు కదా. కానీ ఆ మొక్క ఎన్ఎంసికి తెలియదు. అందుకని అది ఏం చెప్పిందంటే మెడికల్ చెప్పింది, మెడిసిన్ చెప్పింది, ఎంబీబీఎస్ బిఎస్ చెప్పలేదు అప్పట్లో. అర్థమైందా? కానీ పాపం కొంతమంది ఏం చేస్తారు, కొంతమంది 2020లో బిఎస్ జాయిన్ అయ్యారు. కొంతమంది 2 years కాబట్టి, కొంతమందికి 2 years బిఎస్ కాబట్టి వాళ్ళు దే ఆర్ అబౌట్ టు ఫినిష్ దర్ బిఎస్, అందుకని వాళ్ళు ఇంకా ఎండిలో జాయిన్ అవ్వలేదు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? కొంతమంది అప్పుడే బిఎస్ జాయిన్ అయ్యారు,
మరి వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి? అర్థమైంది కదా? అప్పుడేందంటే చాలా చాలా గోలగోలైందనమాట అప్పుడు. అప్పుడు చాలా ప్రొటెస్ట్ చేసాం. ఏమని? మాకు కూడా ఏందంటే 18థ్ అది బిఎస్ అమ్మా. అది మీరేంటి మీరు ఓన్లీ మెడిసిన్ అంటున్నారు. మరి ఫిలిప్పీన్స్‌లో బిఎస్ కూడా వస్తది గదా! బీఎస్సీ బిఎస్ తర్వాత కదా మెడిసిన్ వస్తది కదా! అంటే మెడిసిన్‌లో బిఎస్ కూడా ఇంక్లూడెడ్ కదా! మరి మీరేంటి ఓన్లీ మెడిసిన్ అంటారేంటి అని చెప్పిందనమాట. అర్థమైంది కదా! చాలా ప్రొటెస్ట్ జరిగిందనమాట అప్పట్లో. కానీ ఏందంటే మేమే అడిగి మేమేం అడిగామంటే వద్దు ఎవరైతే 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 ఇంకా ఇంకా అంటే ఎవరైతే ఆహ్, ఈ 18 నవంబర్ ఎవరైతే బీఎస్ జాయిన్ అయ్యారో వాళ్ళని ఒక్కసారిగా వన్ టైమ్ ఎగ్జామ్షన్ ఇవ్వమని చాలా అడిగాం. చాలా అడిగాం. ఓకేనా? కానీ ఇవ్వలేదు. అదేందంటే ఇప్పుడు వచ్చేసింది. ఇప్పుడు వచ్చిందది. అర్థమైందా? ఇప్పుడు వచ్చేసింది. అందుకని అది పర్టిక్యులర్‌గా చెప్పింది బిఎస్ చెప్పింది. అందుకే చెప్పిందమ్మా బిఎస్ చెప్పింది. ఈ రెగ్యులేషన్ ఏముంటుందంటే సరే, సరే ఎవరైతే ఇక్కడ ఎవరైతే ఇక్కడ బిఎస్ చేశారో ఓకేనా? బిఎస్ చేశారో ఎవరైతే వాళ్ళు బిఎస్ చేశారో ఓకేనా? ఇక్కడేమని చెప్పారు? హియర్ వి క్లారిఫై థట్ student who had taken admission in the BS course or studying BS course in foreign market either అర్థమైంది కదా? ఎవరైతే బిఎస్ అంటే ఈ 18 నవంబర్ ఎవరైతే బిఎస్ చేస్తున్నారో మీకు నేను వన్ టైమ్ ఎగ్జామ్షన్ ఇస్తున్నాను. నేను మీకు వన్ టైమ్ ఎగ్జామ్షన్ ఇస్తున్నాను. కానీ మీరేం చేయాలి? మీరు మీరేందంటే మీకు ఈ కొత్త రూల్స్ లభించదు. అంటే మీకు ఈ కొత్త రూల్స్ మీరు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఈ రూల్స్ ఎవరు ఫాలో అవ్వాలి? ఆఫ్టర్ 18 నవంబర్ జాయిన్ అవుతారు చూసావా? బిఎస్ఓ లేకపోతే మెడిసిన్ జాయిన్ అవుతారు చూసావా? వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. కానీ 18థ్ నవంబర్ 21 ముందుగా బిఎస్ ఎవరైతే తీసుకుంటారో కదా! వాళ్ళు మాత్రం ఈ రూల్స్ పాటించాల్సిన అవసరం లేదు. బట్ వాళ్ళకేందంటే మీరు 2 ఏళ్ళు మీరు 2 ఏళ్ళు మీరు 2 ఏళ్ళు ఇంటర్న్‌షిప్ చేయాలి. అర్థమైందా? ఇండియాకొచ్చాక మీకు కంపల్సరీగా 2 ఇయర్స్ ఇంటర్న్‌షిప్ చేయాలి. ఓకేనా? అర్థమవుతుందా? అర్థమవుతుందా? అర్థం కాలేదా? సింపుల్‌గా చెప్పాలా? అర్థమైండిద్ది. అరె భయ్యా! సీ ఎందుకు టెన్షన్ తీసుకుంటారు చెప్పండి? చూడు ఈ తొక్కలో 18 నవంబర్ నాకు చిరాకు పుడుతుంది. ఓకేనా? ఓకే. 21 వినండి. ఎవరైతే దీని ముందు బిఎస్ తీసుకున్నారో, లేకపోతే చదువుతున్నారో వాళ్ళకి, కొత్త రూల్స్ అనేది అంకితం కాదు. అంటే అప్లికబుల్ అవ్వదు. వాళ్ళు పాత రూల్స్ ఫాలో అవ్వాలి. కానీ ఏందంటే వాళ్ళు ఇండియా వచ్చిన తర్వాత 2 ఇయర్స్ ఇంటర్న్‌షిప్ చావాలి. అర్థమైందా? అర్థమైందా? నెక్స్ట్ ఎవరైతే బిఎస్ గాని, మెడిసిన్ గాని ఆఫ్టర్ 18 నవంబర్ 2021 జాయిన్ అయ్యారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ రూల్స్ ఫాలో అవ్వాలి. సరే ఈ కొత్త రూల్స్ ఏంటి అంటే చూద్దాం. చెప్పానా మీకు? చూడండి. ఇంత సొల్లెందుకు చెప్పండి? నేను చెప్తా సింపుల్ చెప్తాను. ఓకేనా? ఇక ఓకే. ఫిలిప్పీన్స్ గురించి కదా నేను మాట్లాడుతుంది. ఓకే. ఫిలిప్పీన్స్‌లో మనకేముండిద్దమ్మా ఫస్ట్ బిఎస్ కోర్స్ ఉంటది. ఉంటదా? ఉండదా ఫస్టు? ఉండిద్ది. కొంతమందికి 1 ఇయర్, కొంతమందికి 1.2 ఇయర్స్, కొంతమంది 2 ఇయర్స్ పెడతారు. సరే 1 ఇయర్ అనుకో. ఓకేనా? కానీ ఎన్‌ఎంసీ ప్రకారం ఏందంటే నువ్వు బిఎస్ అవసరం లేదు. బిఎస్ అవసరం లేదురా బాబు. కానీ ఎవరికి కావాలి? ఫిలిప్పీన్స్‌కి కావాలి. అర్థమైందా? ఎవరికి కావాలమ్మా? ఫిలిప్పీన్స్‌కి కావాలి. కాబట్టి ఖచ్చితంగా సచ్చినట్టుగా నువ్వు బిఎస్ చేస్తావు. ఓకేనా? ఇది ఎన్‌ఎంసీకి అవసరం లేదు. ఎన్‌ఎంసీకి ఏం కావాలి? ఇక్కడి నుంచి అందరికొకటే. ఇక్కడి నుంచి ఏందంటే ఫర్ ఆల్ కంట్రీస్ అన్ని కంట్రీస్‌కి ఇది చెందిస్తుంది. ఓకేనా? ఏంటమ్మా
కొత్త రూల్స్ ఏంటి? 4.5 ఎంబీబీఎస్ చేయాలి. 4.5 years ఎంబీబీఎస్ మాత్రం చేయాలి. 1 year ఇంటర్న్షిప్ చేయాలి. ఎక్కడ? సేమ్ కాలేజ్లో. నువ్వు ఎక్కడ చదివావు ఆ కాలేజ్లోనే నువ్వు ఇంటర్న్షిప్ చేయాలి. ఓకేనా? నువ్వు మళ్ళా ఒక్క కాలేజీలో 3rd year, ఇంకో కాలేజీలో 4th year, ఇంకో కాలేజ్ ఇంటర్న్షిప్ అలా కుదరదు. నెక్స్ట్ అమ్మా, దాని తర్వాత నువ్వు ఆ కంట్రీ యొక్క లైసెన్స్ ఎగ్జామ్ రాయాలి. ఫిలిప్పీన్స్ కదా, పిఎల్ఈ రాయాలి. పిఎల్ఈ పాస్ అయిపోయిన తర్వాత నువ్వు యూ హ్యావ్ 2 choice. ఫస్ట్ వన్ ఏంటంటే నువ్వు ఫిలిప్పీన్స్ లో ప్రాక్టీస్ చేసుకోవచ్చు. రెండో ఛాన్స్ ఏంటంటే ఇండియాకి రావాలంటే మళ్ళా నువ్వు ఏం చేయాలమ్మా, ఆ లైసెన్స్ పట్టుకొచ్చి రావాలి. నువ్వు ఎఫ్ఎంజి ఎగ్జామ్ రాయాలి. రాసిన తర్వాత ఏం చేయాలమ్మా, ఇంటర్న్షిప్ పాస్ అయితే ఇంటర్న్షిప్ చేస్తావు. ఇంటర్న్షిప్ అయిపోయిన తర్వాత ఏం చేస్తాం, అప్పుడు మీకు వచ్చేది ఏంటి? పిఆర్, ఏంటి? పర్మనెంట్ రిజిస్ట్రేషన్ వస్తుంది. చూడు, ఈ ప్రాసెస్ మొత్తం ఎంత టైం పడుతుంది చెప్పు? దాదాపు నీకు ఒకవేళ కనుక ఫెయిల్ అయ్యావు అనుకో 10 ఏళ్ళు పడుతుంది. ఏంటంటే నువ్వైతే ఎప్పుడైతే స్టార్ట్ చేస్తావు నీ కెరియర్ ఏది అబ్రాడ్ లో, అప్పటి నుంచి నీవు గ్రాడ్యుయేషన్ అయ్యే వరకు, అంటే నువ్వు ఎఫ్ఎంజీ ఎగ్జామ్ క్లియర్ అయ్యే వరకు మొత్తం ఎంత? 10 ఏళ్ళు అయిపోవాలి. ఎంతమ్మా? 10 ఏళ్ళ లోపల అయిపోవాలి. లేకపోతే నీది మొత్తం వేస్ట్. కాబట్టి అవసరమా అబ్రాడ్ అవసరమారా? చండాలంగా అసలు నాకు అసలు తెలియదురా బాబు, అందుకే అలా వెళ్ళిపోయినా అలా. ఇప్పుడు ఏంటంటేరా, ఇప్పుడు నీది ఎఫ్ఎంజీ అయిపోద్ది, నీట్ పీజీ రాస్తావు. కానీ ఏంటంటేరా, మనకి ఏంటంటే స్టేట్ కోటాలో మనకి రిజర్వేషన్ ఉండదురా. మనకు అసలు రిజర్వేషన్ ఉండదు. బిఆర్ అంటే ఎన్ఆర్ఐ కోటా వస్తాం. ఆల్ ఇండియాలో తెచ్చుకోవాలి. చాలా హెక్టిక్ కాంపిటీషన్ ఉంటుంది మనకి. మనకి అట్లీస్ట్ మనకి అసలు రిజర్వేషన్ కూడా ఉండదురా. చూడు అసలు ఎఫ్ఎంజీస్ని వాళ్ళు ఎట్లా ట్రీట్ చేస్తున్నారు. అవసరమా చెప్పండి? అబ్రాడ్ లో 10 ఏళ్ళు కొట్టుకొని ఎందుకండి ఇలా? చక్కగా అప్పుడు అనిపించింది అనమాట, అబ్బా ఇండియాలోనే కనీసం 2 years అయినా సరే లాంగ్ టర్మ్ తీసుకొని ఇక్కడే ఏదోటి చేసి ఉంటే బాగుంది అనిపించింది. కానీ ఏం చేద్దాం, తప్పదు. ఓకే, సో మీకు అర్థమైంది కదా? చాలు. సో చాలా మంది అడుగుతున్నారు అన్నమాట, ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని ఇయర్స్ ఇంటర్న్షిప్ అంటే? చూడండి అమ్మా, మీరు కనుక ఇండియాలో స్టే, ఓకేనా, మీరు కనుక ఇండియాలో స్టే కనుక లెస్ దాన్ 6 months, ఓకేనా, లెస్ దాన్ 6 months మీరు మొత్తం లెక్క పెట్టుకున్న అనమాట. మీరు ఇండియాలో ఎన్ని మంత్స్ ఉన్నారు? మీరు ఇండియాలో కనుక లెస్ దాన్ 6 months ఉంటే, ఓకేనా, 6 months ఉంటే మీకు 1 year వస్తుంది ఇంటర్న్షిప్. 6 months to 12 months అంటే అలా ఉంటే మీకు 2 years వస్తుంది. నెక్స్ట్ మోర్ దెన్ 12 months ఉంటే మీకు 3 years వస్తుంది అనమాట ఇంటర్న్షిప్. ఓకేనా, అలాగా మీరు చూసుకోండి, దాన్ని బట్టి వస్తుంది. ఓకేనా, కానీ వీళ్ళకి మాత్రం మీకు కనుక ఇక్కడ 2 years చేయాలి. ఓకేనా, ఇక్కడ 2 years చేయాలి. మీరు చెప్పినా ఎవరు చేయాలో. దాని తర్వాత మీరు ఒకవేళ మీకు కనుక మీరు ఆన్లైన్ చేసి ఉంటే మళ్ళీ ఇంకో ఇయర్, దాదాపు మీకు ఇంకా అయిపోయి ఒక 2 years మాత్రం పక్కగా చేస్తాను మీరు. ఓకేనా? ఓకే, మరి ధన్యవాదములు. మీకు ఏమైనా డౌట్లు ఉంటేరా ఖచ్చితంగా నాకు మెసేజ్ చేయండి ఇన్స్టాగ్రామ్లో. నా నంబర్ కూడా తీసుకోండి. పద్దాకు ఫోన్ చేయకండి. 7416494035. ఓకేనా నంబర్? ప్లీజ్ నాకు మెసేజ్ చేయండి ఏమైనా డౌట్ ఉంది. ఓకేనా, మంచిగా చెప్తాను. ఓకేనా, మీ అన్నలాగా తమ్ముళ్ళలాగా మంచిగా సార్ లాగా మంచిగా గైడ్ చేస్తా. ఓకేనా, ధన్యవాదములు.